దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. అలాగనే దేవుని ఆశీస్సులు మీకు మెండుగా కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్య భాగం. ఈ వాక్య భాగము మనలో చాలా మందికి సుపరిచితం, అంటే పరిచయమైన వాక్యం ఇది. ఎందుకంటే రాయబడ్డ మాట ఏంటంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇది ఫస్ట్ పార్ట్. ఇది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అనేది అసాధ్యం. ఫస్ట్ మనం దేవునికి ఇష్టంగా ఉండాలి, కష్టంగా ఉండకూడదు. విశ్వాసం ఉంచువాడే దేవునికి ఇష్టమైన మనిషి. విశ్వాసం అంటే నిరీక్షించడం, దాని అర్థం గమనించారా? మీకు అందరికీ చాలా చక్కగా అర్థమయ్యేలాగున ఈ విషయాన్ని మీకు విశదపరుస్తాను. చూడండి, మీ దగ్గరున్న 500 కాగితానికి, 200 రూపాయల కాగితానికి, 100 రూపాయల కాగితానికి, అలా నాణ్యాలకు బొమ్మ బొరుసు ఉంటుంది. అటు నంబర్ ఉంటుంది, ఇటు బొమ్మ ఉంటుంది. ఒక దిక్కు వైట్గా ఉండదు. విశ్వాసం అలాంటిదే. విశ్వాసముతో పాటు నిరీక్షణ. విశ్వాసము లేకుండా ఆయన ఎందుకు ఇష్టలై ఉండమంటే, విశ్వాసము నిరీక్షణతో కూడినదై ఉంటుంది. విశ్వాసం అన్నది అనే మాట గమనించారు. 11వ అధ్యాయంలో మొదటి వాక్యమే విశ్వాసం అనున్నది అనేది చెప్తున్న దేవుడు. విశ్వాసం అనేది దాని డెఫినేషన్, దాని నిర్వచనం, నిరీక్షించే దాని యొక్క నిజ స్వరూపం. ఏమైతే నువ్వు నిరీక్షిస్తున్నావో ఆ నిజ స్వరూపమే నువ్వు కలిగి ఉన్నావన్న భావం. లేదు కానీ కలిగి ఉన్నట్టు నువ్వు ఫీల్ కావడం. ఎవరితోనైనా చెప్పినా నిన్ను పిచ్చి వాళ్ళగా చూస్తారు. కనుక ఎవరికి చెప్పకుండా ఉండాలి నీ భక్తి జీవితంలో. నీ మట్టుకు నీవు. ఒక దేశంలో పాల్ యాంగిచో అనే భక్తుడు, ఆయన పరిచర్యల ప్రారంభంలో ఒక టేబుల్, ఒక చైర్, ఒక సైకిల్ని అడిగిండు దేవుడు. అయితే విశ్వాసులు అతను అడిగినప్పుడు అవి నా కడుపులో ఉన్నాయి, పెరుగుతున్నాయి అన్నాడు. నిజమే, మనకు కనబడితే తప్ప వారికి కనబడాయి. పైగా ఆ టేబుల్, ఆ చైర్, ఆ సైకిల్ కూడా ఏ కంపెనీ కావాలో కూడా దేవుడు అతన్ని అడిగాడు. ఇదంతా మనకు విడ్డూరంగా ఉంటుంది. ఎందుకంటే వాక్యం చదవము, విన్న వాక్యాన్ని కూడా నమ్మం కనుక. పాపం విషయంలో కూడా అంతే. నా పాపము క్షమించు ప్రభువా అంటే ఏ పాపము క్షమించాలి? గుడ్డివాడు భర్తిమయ్య గుడ్డివాడు, భర్తిమయ్య గుడ్డి అతను యేసు ప్రభువుకు వచ్చినప్పుడు, దావీదు కుమారుడా నన్ను కనికరించమని వచ్చినప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను నీకేం చేయాలని కోరుచున్నావు అన్నాడు గుడ్డి అతన్ని. అదే ఒకవేళ ఇప్పుడున్న పాస్టర్స్ ఉంటే అంత దూరంలో ఉన్నా కానీ టచ్ అని చెప్పేటట్లు. కానీ ఈశ్వరరావు ఏమంటాడు, నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు అన్నాడు. మనం కూడా ఒకసారి ఆలోచిస్తే, అడు గుడ్డివాడే కదా, మనకి ఇంకేం అవసరం ఉంటుంది, కళ్ళు కావాలి కదా, అది కూడా అడుగుడేనా అనే భావన మనలో కలగవచ్చు. కానీ ఈశ్వరరావు అంటాడు, నేనేం చేయాలని కోరుచున్నావు అన్నాడు. వాడు వెంటనే నాకు చూపు దయచేయి ప్రభా అన్నాడు. అదేంటి ప్రభా, ఏం కావాలని అడుగుంటావు? నువ్వు దేవుడవు, దేవుని కుమారుడు, ఇది కూడా తెలియదా నీకు? నా కన్ను లేక నేను బాధపడుతుంటే మళ్ళీ వెటకారంగా నీకేం కావాలని అడుగుతున్నావు అని రివర్స్ మాట్లాడలే. ఆ గుడ్డి అతను ఏమంటాడంటే, నాకు చూపు తెచ్చే ప్రభువా, నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావంటే నీకేమి కావాలో దాన్ని క్లియర్గా అడగాలి. నీ పాపమేమిటో క్లియర్గా చెప్పాలి. పలానా వ్యక్తితో ఈ పాపపు మాటలు మాట్లాడినా, పలానా వ్యక్తిని పాపపు చూపు చూసినా, పలానా వ్యక్తి విషయంలో పలానా చెడ్డ ఉద్దేశం కలిగి ఉన్నా, చెడ్డ అభిప్రాయం కలిగి ఉన్నా అని దేవునితో చెప్పాలి. నా పాపం క్షమించు ప్రభు అంటే ఎవరితో, ఏ విషయంలో నీకే క్లారిఫికేషన్ లేదంటే ఇంకా పైగా ప్రార్థన చేస్తాము, నేను తప్పు చేస్తే క్షమించు ప్రభువా, నేను పాపం చేస్తే క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తా అంటారు. ప్రార్థన ఎలాగో చేయాలో కూడా తెలియదు. ఇలా చెప్తున్నందుకు కొంచెం మీరు ఫీల్ అవ్వచ్చు, ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే సత్యం మనం నేర్చుకోవాలి కదా మనం. కానీ మన ఆత్మీయ జీవితంలో విశ్వాసం అనేది నిరీక్షించే దాని యొక్క నిజ స్వరూపం. కనుక నాకు విశ్వాసం దయచేయమని ప్రార్థన చేయవచ్చు, నాకు నమ్మకం కలిగించమని ప్రార్థన చేయవచ్చు, విశ్వాస సంబంధమైన ఆత్మను అనుగ్రహించమని ప్రార్థన చేయవచ్చు. అలాంటి కృప, అలాంటి ఆత్మ సహాయం మనకు అనుకరించి మనం ఆయనకు ఇష్టలుగా ఉండడానికి సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ఇది నా వాక్యం కొరకై నేను స్తుతిస్తూ, నేను ఆరాధిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.